హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ముత్యాలు. ఈరోజు నేను మీకు సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. గుంత పొంగనాలు అంటారు కదండి, అదిను ప్లస్ టమాటా పిక్కులు అండి, ఎండుమిర్చితో చేసి చూపిస్తా. నేను ఇడ్లీ పిండి, దోశ పిండి హాఫ్ తీసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక్కొక్కటి తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నా. లిక్విడ్ వాటర్ అండ్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. పిండిలో ఉల్లిపాయ మీడియం సైజు తీసుకున్నానండి, చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. నేను కొంచెం సాల్ట్ వేసుకుంటానండి, టేస్ట్కి సరిపడా సాల్ట్. కొంచెంగా వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. పలుచగా అయిపోయి రాదండి మళ్ళీ మనకి పొంగనాలు అనేవి. సో కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. కలుపుకొని ఈ ఐటెం రెడీ అయ్యాక మనం టమాటా పిక్కలు అనేది రెడీ చేసేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుందండి మార్నింగ్ టైంలో. ఇది హెల్దీ కూడాను మనకి, మీ అందరికీ తెలిసిన రెసిపీయే. సో టమాటా పిక్కలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి. మీడియం సైజు టమాటోస్ 5, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. నానబెట్టిన చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, గల్లుప్పు అంటారు కదండి, అండ్ ఆయిల్, లిక్విడ్ ఆయిల్, ఉప్పు, ఆయిల్ అన్నీ రెడీగా పెట్టుకున్నానండి నేను. సో ఇప్పుడు బండిలో ఆయిల్ పోసుకొని మనం ఎండుమిర్చి ఫ్రై చేసేసుకుందాం. ఇది కూడా హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకోవాలండి. ఎండుమిర్చి అనేది వెంటనే మనకు ఫ్రై అయిపోతాయి కాబట్టి, మాడిపోతే మళ్ళీ బాగోదు. సో టమాటోస్ కూడా సరిపడా ఆయిల్ పోసేసుకుంటానండి. ఒకసారి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. దీంట్లోకి తాలింపు అవన్నీ ఏమీ అవసరం లేదండి, టమాటో పిక్కలు కాబట్టి. మీకు ఇష్టమైతే మీరు తాలింపు వేసుకోవచ్చండి ఎక్స్ట్రా. సో నేను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చునండి. మనం మిక్సీలోకి తీసుకుందాం, మిక్సీ జార్లోకి. సో నెక్స్ట్ టమాటోస్ వేసుకుంటున్నానండి. మీడియం సైజువి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నానండి టమాటోస్. సో లిడ్ పెట్టేద్దామండి. ఒక 5 to 10 minutes అవి ఫ్రై అవ్వాలండి. సో మిక్సీలో ఎండుమిర్చి తీసుకున్నా, జీలకర్ర, వెల్లుల్లి ఒక 5 రెబ్బలు తీసుకున్నానండి. జీలకర్ర చిన్న టేబుల్ స్పూన్తో తీసుకున్నాను. కొంచెంగా చింతపండు వేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్, గల్లుప్పు అంటారు కదండి, అది వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెంగా వేసుకోవాలండి, చాలకపోతే మళ్ళీ సాల్ట్ చూసి వేసుకోవచ్చు మనం. వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. పికిల్ అనేది లూజ్గా లేకుండా కొంచెం మనకు గట్టిగా వస్తుంది, వాటర్ అనేది లేకుండా ఫ్రై చేసుకుంటే మనం. నేను పొంగనానికి రెడీ చేసుకున్నానండి. టమాటోస్ అటు సైడు షిఫ్ట్ చేసేసుకున్నాను. సో పొంగనాలు కడాయి పెట్టుకున్నాను నేను రెడీగా. నాకు ఈవినింగ్ టైంలో కుదిరినప్పుడల్లా ఈ పొంగనాలు ఇలా వేసేసుకుంటానండి. ఏదో పిక్ మాకు రెడీగా ఉంటుంది కాబట్టి, ఎప్పుడు నేను ఏదో చేస్తూనే ఉంటాను కాబట్టి పొంగనాలు వేసేసుకుంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. వితిన్ 5 minutesలో అయిపోతుంది మనకి రెసిపీ అనేది. కొంచెంగా ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం పొంగనాలు వేసేసుకుందాం. ఇంకా చిన్నపిల్లలకు పచ్చిమిర్చి తినలేరు కాబట్టి వాళ్ళకి విడిగా వేసుకుంటే, అవత్త ఆనియన్స్ వరకు వేసుకుంటే సరిపోతుందండి వాళ్ళ వరకు. ఆయిల్ హీట్ అయిందండి.
చిన్న స్పూన్ తీసుకున్నానండి, వాటిలోకి సరిపోవాలని, ఎక్కువ కాకుండా బ్యాటర్ అనేది. కొంచెం తిక్కుగానే కలుపుకోవాలండి, పల్చగా ఉంటే బాగోదు, చూడడానికి కూడా అవి పల్చగా అయిపోతాయి. సో ఇది కూడా ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదా సిమ్లో అయినా పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ మాత్రం వద్దు, లోపల కంటెంట్ అనేది మనకి ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుందండి. వితిన్ 5 minutesలో అయిపోతుంది మనకి ఇది కూడా. టమాటాలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చునండి, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. సో రెడీ అయిపోయిందండి టమాటా అనేది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. సో మనం ఇది డిష్ అనేది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం హీట్ అనేది చల్లారాక మనం మిక్సీ వేసేసుకుందాం అండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయండి. టర్న్ చేసుకున్నాను. నాన్ స్టిక్ కాబట్టి అన్నీ కరెక్ట్గా వస్తాయండి, అతుక్కుపోకుండా. టైం లేనప్పుడు పిన్ ఉంటే ఇలా ఈజీగా ప్రాసెస్ అంతా అయిపోతుంది చక్కగా. ఏ పిక్లో ఉన్నా చక్కగా వేసుకొని తినేయచ్చు. రెడీ అయిపోయినాయండి పొంగనాలు అనేవి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. టమాటా పిక్లో నేను మిక్సీ వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి ఆల్రెడీ ఉంది కదా, టమాటాస్ మిక్స్ చేసుకున్నా. రెడీ అయిపోయిందండి. నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నా. ఎండుమిర్చి అవన్నీ వేసాక మిక్సీ, తర్వాత టమాటోస్ వేసుకుంటే సరిపోతుందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నానండి. సో ఇలా రెడీ చేసుకున్నానండి. గార్నిషింగ్ ఏమో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను నేను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో కాంబినేషను ఇలా ఎండుమిర్చితో పికిల్ అనేది రెడీ చేసుకుంటే బాగుంటుందండి. సూపర్గా ఉంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన మిర్చేలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.